Good morning, all of you. I am Nagesh, తెలంగాణ మూమెంట్ ఫ్యాకల్టీ, వరంగల్ బీసీ స్టడీ సర్కిల్. ఈరోజు మనం తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ సంబంధించినటువంటి సిలబస్ ఏ విధంగా ఉంది అనేది మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ 2014-2015 ఆ మధ్యకాలంలో తెలంగాణ మూమెంట్ సిలబస్ కమిటీ ఫ్రేమ్ చేయడం జరిగింది. మరి ఈ మూమెంట్ యొక్క సిలబస్ ఏ విధంగా ఉంది అన్నప్పుడు సెక్షన్ 1 వచ్చేసి సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3 ఈ విధంగా 3 సెక్షన్స్గా మూమెంట్ని బైఫర్కేషన్ చేయడం జరిగింది. అయితే సెక్షన్ 1 వచ్చేసి ఐడియా ఆఫ్ తెలంగాణ వచ్చేసి 1948 నుండి 1970 వరకు చరిత్ర. అయితే ఈ సెక్షన్ 1లో దాదాపుగా ఎన్ని యూనిట్స్ ఉంటాయంటే 5 యూనిట్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ 2 వచ్చేసి దీన్ని మొబిలైజేషన్ ఫేజ్ అంటారు, సమీకరణ దశ అని పేర్కొంటారు. ఇది వచ్చేసి 1971 నుండి 1990 మధ్య జరిగినటువంటి చరిత్ర. సెక్షన్ 2లో కూడా మొత్తం 5 యూనిట్స్ అనేవి ఉంటాయి. అదేవిధంగా సెక్షన్ 3కి వచ్చేసి సెక్షన్ 3ని ఏమంటారంటే ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ అని పిలుస్తారు. ఇక్కడ ఇది వచ్చేసి 1991 నుండి 2014 వరకు. ఇక్కడ కూడా అంటే సెక్షన్ 3లో కూడా 5 యూనిట్స్ అనేవి ఉంటాయి. ఓవరాల్గా తెలంగాణ మూవ్మెంట్ అనేది సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3గా గమనించండి బైఫర్కేషన్ చేయడము అనేది జరిగింది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలా, ఏమిటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంటే దాదాపుగా 2014 టు ఇప్పటివరకు అంటే 10 ఇయర్స్ కంప్లీట్ అయినాయి కాబట్టి టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో సిలబస్ని కొంత మార్పులు చేపట్టాలి అనే కాన్సెప్ట్లో భాగంగా 2014, 2023, 2024 అంటే 2024 ఆ కాలంలో టీజీపీఎస్సీ సిలబస్ మార్పులపై తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ అయినటువంటి ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఒక 6 సభ్యులతో కూడినటువంటి ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ క్వశ్చన్ బ్యాంక్ రూపకల్పన, సాంకేతిక సంస్కరణలపై ఒక 3 కమిటీలు అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. అదే ఈ 3 కమిటీలు అనేవి జేఎన్టీయు వీసీ, పాలమూరు వీసీలను దీనికి బాధ్యులుగా నియమించడం అనేది జరిగింది. ఇక్కడ కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ కమిటీ ఈ యొక్క సిలబస్ మార్పులు చేర్పులపై కమిటీ ఏర్పడిస్తే ఇప్పటివరకు ఇది ఒక రిపోర్టు అనేది రాలేదు. బట్ కాకపోతే ఇప్పుడున్నటువంటి అంటే ఇప్పుడు అప్కమింగ్ రాబోయే నోటిఫికేషన్లో అంటే ప్రధానంగా ఎస్ఐపిసి నోటిఫికేషన్లో దాదాపుగా 99% సిలబస్ అనేది తెలంగాణ మూవ్మెంట్ సిలబస్ అనేది ఈ విధంగానే ఉండే అవకాశం ఉంటుంది. ఫర్దర్గా అంటే గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ వచ్చే సమయానికి కమిటీ రిపోర్ట్ ఇస్తే కొంత సిలబస్లో మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. ఒక అంశాన్ని మనం గుర్తుపెట్టుకొని సిలబస్ను అనుగుణంగా బుక్స్ని సేకరించుకొని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపరేషన్ అనేది చేయాలా. ఓకే, థ్యాంక్ యూ.